ద్వేషం ఉన్నంత మాత్రాన వాడిని కుంటోడు అనాలా? వాడి మీద ద్వేషం ఉన్నంత మాత్రాన ఆ బక్కమోకమోడు అనాలా? వాడి మీద ద్వేషం ఉన్నంత మాత్రాన ఆ పంది మోకమోడు అనాలా? వాడి మీద ద్వేషం ఉన్నంత మాత్రాన వాడిలో ఉన్న ఆ యొక్క లోపాలను ఎత్తి చూపించాలా? వారికున్న అంగవైక్యాలను ఎత్తి చూపించాలా? వారికున్న బలహీనతలను ఎత్తి చూపించాలా? నిజమే, బహుశా వాడు తప్పు చేసి ఉండొచ్చు, నిజమే వాడు బహుశా అబద్ధమాడి ఉండొచ్చు, నిజమే వాడు బహుశా మోసగాడై ఉండొచ్చు. నువ్వు కాదు కదా, నువ్వెందుకు అలా పలకరిస్తున్నావు? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు అలా ఉచ్చరిస్తున్నావు? నీ పెదవుల ద్వారా అది రాకూడదు కదా. నీ పెదవులు ఎలా ఉండాలి? దేవుని స్తుతించేదిగా ఉండాలి, ఆరాధించేవాది ఉండాలి. అందుకే 2019 సంవత్సరంలో రిలీజ్ చేశాను పాట, నా పెదవులతో నిన్నే స్తుతించేదను, నా నిండు మనస్సుతో నిన్ను ఆరాధించేదను.